వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేల జోడు పదవుల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ పార్లమెంటు కార్యదర్శులు ఉండగా ఆప్ ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేశారు? సార్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 21 మందిని పార్లమెంటు కార్యదర్శులుగా నియమిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం ఒకటైతే, దీనిపైన వాళ్ళకి ఎటువంటి లాభదాయక పదవి కాదంటూ ఒక బిల్లును పాస్ చేసి తర్వాత రాష్ట్రపతికి పంపిస్తే అది ఆమోదముద్ర పడకుండా వెనక్కి రావడం రెండో విషయం అయితే, ఈసీ వీరిని వివరణ కోరడం చూస్తుంటే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఆ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోందా? అంటే దీంట్లో మెడకు చుట్టుకోవడం వాళ్ళు ఆల్రెడీ చుట్టుకున్నారు. ఒకటేంటంటే ఢిల్లీలో 67 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. భారత రాజ్యాంగానికి జరిపిన 91వ సవరణ ప్రకారము ఆర్టికల్ 164(1)A అనే ఒక కొత్త నిబంధనను చేర్చారు 2003లో. ఈ నిబంధన ప్రకారం ఒక రాష్ట్ర క్యాబినెట్ సైజు ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులలో 15% మించకూడదు అని. ఎందుకు ఈ నిబంధన పెట్టారంటే మీకు గుర్తుండే ఉంటుంది, మన దగ్గర అంజయ్య క్యాబినెట్లు, జంబో క్యాబినెట్లు ఉండేవి. అంటే దాదాపు ఇప్పుడు 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 మందికి మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు. ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడల్లా వాళ్ళ మంత్రి పదవులు ఇచ్చేసేవాళ్ళు. ఇష్టారాజ్యంగా ఈ మంత్రి పదవులు ఇస్తున్నారని చెప్పి 2003లో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఢిల్లీలో 67 మంది ఎమ్మెల్యేల్లో చాలా కొద్ది మందికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వగలిగాడు కేజ్రీవాల్. మరి మిగతా ఎమ్మెల్యేలను తన వద్ద ఉంచుకోవటానికో లేదా తన విధేయతను నిలుపుకోవటానికో వాళ్లకు ఏదో రూపాన పదవులు కట్టబెట్టేందుకు ఈ పార్లమెంటరీ కార్యదర్శి వ్యవస్థను ఉపయోగించాడు. 21 మంది పార్లమెంటరీ సెక్రటరీలు అపాయింట్ చేశాడు. అంటే ఇది వాదన ఏంటి? 21 మంది పార్లమెంటరీ సెక్రటరీలు కేజ్రీవాల్ వాదన ఒకటేంటంటే, నేను ఒక్కనే చేశానా? బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, పంజాబ్ లో ఇప్పటికీ ఈ వ్యవస్థ ఉంది. మరి రాజస్థాన్లో ఈ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలా అనేక రాష్ట్రాలు గతంలో కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఢిల్లీని ఎందుకు సింగిల్ అవుట్ చేస్తున్నారు అనేది ఆయన వాదన. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిగతా పార్టీలు చేస్తున్నాయి కనుక నేను చేస్తాను అంటే, మరి నువ్వు ఆమ్ ఆద్మీ అన్నావు కదా, వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ అనలే కదా, వాళ్ళందరూ అమీర్ ఆద్మీ పార్టీలో నువ్వే చెప్పావు కదా, నేను చాలా నీతివంతమైన రాజకీయాన్ని నడుపుతాను, నిజాయితీతో రాజకీయాన్ని నడుపుతాను అని వచ్చావు కనుక నీ నుంచి ఈ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చేయకూడదనేది విమర్శ. ఎందుకంటే ఇప్పటికీ 2015లో కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ ఇలాగే పార్లమెంటరీ కార్యదర్శి నియమిస్తే కొట్టేసింది. హైదరాబాద్ హైకోర్టు 2015లో తెలంగాణలో పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను పక్కబెట్టింది. ఇలాంటి అనేక కోర్టు జడ్జిమెంట్లను ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఎందుకంటే ఇది ఆర్టికల్ 164(1)Aకు ఉల్లంఘన. ఎందుకంటే ఈ క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు ఈ పార్లమెంటరీ సెక్రటరీస్. అందువల్ల ఇది క్యాబినెట్ మంత్రులు ఇవ్వకుండా ఒక రాజకీయ పునరావాసం. ఇది దొడ్డిదారిన క్యాబినెట్ శాఖలు ఇచ్చేసి వీళ్ళని పెట్టుకోవడం అనేది కోర్టులు కూడా చెప్పినాయి. అందువల్ల ఇది కేజ్రీవాల్ నాకేం సంబంధం లేదు, అందరు చేయలేదా అంటే అది కరెక్ట్ కాదు. కోర్టులు తీర్పు చెప్పినాక కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇక మీరు చెప్పిన రెండవది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాకుండా ఆయన జాగ్రత్త పడడం. ఎందుకంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తే ఎమ్మెల్యేగా అనర్హుడవుతాడు. నియామక పత్రాల్లో ఉందని చెప్తోంది ఆప్ కూడా. అంటే నియామక పత్రాల్లో మేమేమి డబ్బులు ఇస్తలేమని ఉన్నది. డబ్బులు ఇవ్వడం ఒకటే ఇష్యూ కాదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి వచ్చే వరకు ఏంటంటే, ఏంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్? భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు వేరు, ప్రభుత్వం వేరు. ప్రాక్టీస్లో ఎలా ఉన్నా థియరీ అది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు రాజ్యాంగంలో. అంటే అధికారాల విభజన ఉంటుంది. చట్టసభల పని ఏంటంటే కార్యనిర్వాహక వర్గం, అంటే ప్రభుత్వం జరుపుతున్న దానిపైన ఒక పర్యవేక్షణకు లెజిస్లేచర్ ఉండాలి. నువ్వు ఎగ్జిక్యూటివ్కు సంబంధించిన ఏదైనా పదవుల్లో ఉంటే చట్టసభల్లో ఉంటూ ఏ రకంగా నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయగలవు. చట్టసభల్లో ఉండేదే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి. నీవే ప్రభుత్వంలో భాగమైతే ఎట్లా క్వశ్చన్? ఒక కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రికి మినహా వాళ్ళు ఎట్లాగో వాళ్ళు చట్టసభల సభ్యులు ఉంటారు, వాళ్ళే ఎగ్జిక్యూటివ్ కనుక ఆ ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేసే చట్టసభ సభ్యులు ఏ ప్రభుత్వ పదవుల్లో ఉండకూడదు అనే దానికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. నేను డబ్బులు తీసుకోవడం లేదు కదా వీళ్ళంటే డబ్బులు ఇష్యూ కాదు అక్కడ.
డబ్బు అలాంటప్పుడు జయా బచ్చన్ కేసులో ఆమె యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే ఆమె కూడా అదే వాదన చెప్పింది, నేను డబ్బులు తీసుకుంటలే కదా అంటే ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. సోనియా గాంధీ కూడా ఒక పదవిలో ఆమె డబ్బులు తీసుకున్నదా కాదు, కానీ ఆమెను కూడా రాజీనామా చేసి రాయబరేలీకి పోటీ చేశారు. అందువల్ల డబ్బులు తీసుకోవడము తీసుకోకపోవడంతో సంబంధం లేదు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అది ఒక్కటే క్రైటీరియా కాదు, అది ఒక్క క్రైటీరియా మాత్రమే. నీవు ప్రభుత్వానికి ఫంక్షన్ డిశ్చార్జ్ చేస్తున్నావా లేదా, పార్లమెంటరీ కార్యదర్శులు కేబినెట్ మంత్రులకు అనుబంధంగా ఉంటారు, వాళ్ళకి సహకరిస్తారు లోపలికి చెప్తున్నారు. అంటే ప్రశ్నించేవాడు సహకరించేవాడు ఒకటి ఎలా ఉంటారు అనేది క్వశ్చన్. అంటే ఇది క్లియర్ వయలేషన్ ఆఫ్ ద ప్రాఫిట్. ఇవాళ కూడా కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఇంటర్నీస్ అంటారు. ఇంటర్నీస్ అన్నా నువ్వు వాళ్ళ సహకరించే వాళ్ళన్నా లేదా కేబినెట్ ర్యాంక్ అన్నా అల్టిమేట్ గా ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండే పదవుల్లో ఉన్న వాళ్ళు మంత్రులు కాకపోతే వాళ్ళు చట్టసభల సభ్యులుగా ఉండకూడదు. అందుకే నువ్వు అలాంటప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ మంత్రిగా కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇది అమెరికా ప్రజాస్వామ్యంలో సాధ్యం, ఇండియాలో సాధ్యం కాదు. అందువల్ల కేజ్రీవాల్ చాలా క్లియర్ గా రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతున్నాడు. అయితే మిగతా పార్టీలు ఆయన విమర్శించే హక్కు ఉందా అంటే లేవు, ఎందుకంటే వీళ్ళు ఇదే పని చేశారు. ఇప్పుడు భారత బీజేపీ కాంగ్రెస్ కూడా అదే పనులు చేశారు కదా. ఢిల్లీలో, రాజస్థాన్ లో, గుజరాత్ లో, రాజస్థాన్, పంజాబ్ లో ఉంటే తప్పు కాదట, ఢిల్లీలో ఉంటే తప్పని బీజేపీ. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన కూడా పార్లమెంటరీ సెక్రటరీ పెట్టుకున్నాడు, ఇప్పుడు వసుంధరా సింధే పెట్టుకున్నది. అందువల్ల వాళ్ళు చేస్తే తప్పు కాదు, కేజ్రీవాల్ చేస్తే తప్పు అంటే కరెక్ట్ కాదు. కానీ కేజ్రీవాల్ అది కారణంగా చూపెట్టి తన నిర్ణయాన్ని సమర్థించుకోలేడు. ఇప్పుడు ఈసీ వీళ్ళపైన అనర్హత వేటు వేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఎట్టుంటుంది ఈసీ ఎట్లా వివరణ కోరుతుంది, వివరణ కోరిన తర్వాత మన దేశంలో ఎన్నికల కమిషన్లు న్యాయ వ్యవస్థలు ఎలా తీర్పులు చెప్తాయో ఎవరు చెప్పలేము. ఎందుకంటే ఈ పార్లమెంటరీ సెక్రటరీస్ పైన కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా కేసులు వచ్చాయి, తీర్పులు వచ్చాయి. ఇప్పటికి కూడా పంజాబ్ ఇంకో రాష్ట్రంలో ఇది సబ్జుడిస్ అంటే కోర్టు ఇంకా విచారణలో ఉంది. అందువల్ల రేపు కోర్టు దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది. ఇప్పుడు కేజ్రీవాల్ వివరణ ఒకటి, వీళ్ళు నేర్చుకుంటున్నారు, మంత్రులకు దగ్గర ఇంటర్నీస్ గా పనిచేస్తున్నారు నేను ఒక వాదన, వాళ్లకు సహకరించే పాత్రలోనే ఉన్నారు తప్ప వాళ్ళు పదవుల్లో లేరని ఇంకో వాదన. అంటే అల్టిమేట్ గా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ విషయానికి వస్తే మాత్రం ఆర్ యూ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ అనేది కీలకం. ప్రభుత్వ వ్యవస్థలకు పనిచేస్తే తప్పలేదు. నేను ఉదాహరణకు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్, నేను రాజీనామా చేయకుండా ఎలక్షన్లో పోటీ చేసి 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా నేను యూనివర్సిటీ ప్రొఫెసర్, నా పిహెచ్డి స్టూడెంట్స్ కూడా ఉండే. ఎందుకు యూనివర్సిటీ అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదు అంటే సుప్రీంకోర్టు ఒక కేసు తీర్పు చెప్పింది, ప్రభుత్వ సంస్థల వేరు ప్రభుత్వం వేరు, ప్రభుత్వమే నిధులు సమకూర్చినా కూడా అది ప్రభుత్వానికి ఫంక్షన్స్ నిర్వహించినట్టు కాదు అని చెప్పారు. గవర్నమెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీ. శత్రుచర్ల విజయరామరాజు కేసులో ఐటీడీఏ ఇది ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇది ప్రభుత్వ ఏజెన్సీ కదా, అయినా కూడా అది ప్రభుత్వం కిందకి రాదు అని చెప్పి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదు అని చెప్పారు. యూనివర్సిటీస్ కూడా ఆఫీస్ ప్రాఫిట్ కిందకి రాదు. అందువల్ల ఈ పార్లమెంటరీ సెక్రటరీస్ అనే వ్యవస్థ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పాలి. అయితే ఈలోగా దీనికి ఒక మార్గం ఉన్నది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ తప్పించుకోవడానికి ఒక మార్గం ఏంటంటే నువ్వు అసెంబ్లీలో ఏదైనా చట్టం చేయొచ్చు, ఏ పదవినైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద నుంచి మినహాయిస్తూ చట్టం చేయొచ్చు. ఉదాహరణకు టీటీడీ చైర్ పోస్టులు ఉన్నాయి, ఇదివరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చట్టం చేసి దాన్ని ఎగ్జామ్ చేసి పడేశారు. అందుకే మీరు షాయ్ అన్న వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఉండి కూడా టీటీడీ మెంబర్స్ గా ఉన్నారు. లెక్క ప్రకారం అయితే వాళ్ళు అనర్హులు కావాలి, కాలేదు. ఎందుకంటే ఈ మినహాయింపు చేశారు. కేజ్రీవాల్ కూడా తెలివిగా ఏం చేశాడంటే ఢిల్లీ అసెంబ్లీలో చట్టం పాస్ చేశాడు, ఏంటంటే ఈ పార్లమెంటరీ సెక్రటరీస్ అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రారు అని చెప్పి చట్టం ప్రసాద్ చేసి అది ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు కనుక అది కేంద్రానికి పోయింది, రాష్ట్రపతికి పోయింది. రాష్ట్రపతి దానికి ఆమోదం తెలపలే, అందుకే కేజ్రీవాల్ ఇప్పుడు కార్యాలయాలు నడుస్తున్నాడు ఆయన. కానీ ఏది చేసినా ఇది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేయాల్సిన పని అయితే కాదు. రైట్ సార్, రైట్. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.